Hi everyone, I am Dr. Shekhar Ayala Somyajula. I am a breast surgeon and oncologist practicing in Hyderabad. హాయ్ ఎవ్రీవన్, నాకు క్లినిక్లో చాలామంది మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నాం, లేకపోతే క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ చేయించుకున్నాం అని చెప్పి రిపోర్ట్స్తో పాటు వచ్చి క్లినిక్లో చూపించుకుంటూ ఉంటారు. వాటిలో చాలా వరకు బ్లడ్ టెస్టులు ఉంటాయి. అందులోని ఒక 10% మాత్రం క్యాన్సర్ డిటెక్షన్కి పనికొచ్చే ట్యూమర్ మార్కర్స్ అని ఉంటాయి. ఈ ట్యూమర్ మార్కర్స్ దేనికి ఉపయోగిస్తామంటే, యూజువల్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ట్యూమర్ బర్డెన్ ఎంత ఉంది తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు రెస్పాన్స్ ఎలా వచ్చింది అన్నది రెస్పాన్స్ మానిటరింగ్కి వాడతాం. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్లో వచ్చినప్పుడైతే రికరెన్స్ ఉన్నదా లేదా చూడడానికి వాడుతుంటాం. సో వీటిల్లో మోస్ట్ కామన్గా వాడేవి అయితే లివర్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి ఏఎఫ్పి అనే ఒక ట్యూమర్ మార్కర్, తర్వాత కోలాన్ క్యాన్సర్కి సిఏ అనే ట్యూమర్ మార్కర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్కి CA19-9 అనే ట్యూమర్ మార్కర్, ఓవేరియన్ క్యాన్సర్కి CA125 అనే ట్యూమర్ మార్కర్, బ్రెస్ట్ క్యాన్సర్కి అయితే CA15.3 అనే ట్యూమర్ మార్కర్, స్టమక్ క్యాన్సర్కి అయితే CA72.4 అనే ట్యూమర్ మార్కర్, ప్రాస్టేట్ క్యాన్సర్కి అయితే PSA అనే ట్యూమర్ మార్కర్. ఇవి కామన్గా వాడే ట్యూమర్ మార్కర్స్. బట్ ఈ ట్యూమర్ మార్కర్స్తో క్యాన్సర్ ఉంది లేదో 100% చెప్పడానికి అవ్వదు. ఇవి ట్రీట్మెంట్తో పాటు ఉపయోగించడానికి పనికొస్తాయి తప్పితే ఇవి ఉన్నంత మాత్రాన, లేకపోతే ఇవి ఎలివేట్ అవ్వనంత మాత్రాన క్యాన్సర్ ఉన్నట్టు కానీ క్యాన్సర్ లేనట్టు కానీ నిర్ధారించి చెప్పడానికి కంప్లీట్గా అయితే అవ్వదు. సో ఫర్దర్గా ఎలా తెలుసుకోవాలి అన్నదానికి నన్ను ఫాలో అవ్వడం కానీ చేయండి. థ్యాంక్ యూ.